Shall we? Namaste. Good afternoon. Hope you all practiced soul sync for the past 2 days. గత 2 రోజులుగా మీరు సోల్ సింక్ ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను. ఎలా ఉండింది మీకు ప్రాక్టీస్ చేస్తే? ఏం కలిగింది మీ అనుభవం? చేయగలిగారా? నేను అనుకుంటున్నాను తప్పకుండా మీరు చేసుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ సోల్ సింక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వారి జీవితంలో వారు అనుకున్నది సాధించటానికైనా లేదా వారికి మనోహర స్థితిలో జీవించటానికి వారు చేస్తూ ఉంటారు. మీరందరూ కూడా మనోహర స్థితిలో ఉండాలని, బ్యూటిఫుల్ స్టేట్ లో ఉండాలని, మీరు అనుకున్నవన్నీ హార్ట్ఫుల్ గా ఏవేవైతే ఇంటెన్షన్స్ తీసుకున్నారో ఆర్ ఏవైతే మీ కోరికలు ఉన్నాయో అవన్నీ మీకు జరగాలని తప్పకుండా చేస్తుంటారు. అండ్ డెఫినెట్ గా మీలో చాలా మంది ప్రశాంతత ఫీల్ అయి ఉంటారు. ఆ మెడిటేషన్ యొక్క ఇంపాక్ట్ డేలో కూడా మీరు గమనించుంటారు ఆర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. Am I right? సో ఈ సోల్ సింక్ చేసినప్పుడు ఏమవుతుంది? లెట్ మీ బ్రీఫ్ యూ ఇన్ అ నట్షెల్. సాధారణంగా మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే అదృష్టం అనేది ఉండాలా అనుకుంటాం. అదృష్టం ఉంటే ధనం వస్తుంది, అదృష్టం ఉంటే ప్రేమ వస్తుంది, అదృష్టం ఉంటే కలిసి వస్తుంది, అదృష్టం ఉంటే భగవంతుడు ఏదైనా చేస్తారు, అదృష్టం ఉంటే అనుకున్నవి ఏదైనా సాధిస్తాము. అదృష్టం అనేది ఉండాలా అనుకుంటాం. అంటే మనందరం ఏం నమ్ముతున్నాము? భగవంతుడు మనకు అలాంటి ఒక తలరాత రాస్తే, అలాంటి ఒక అదృష్టం ఇస్తే మనకు జరుగుతాయి అని అనుకుంటాం. రైట్? ఆ అదృష్టమే లేకపోతే సో జీవితం అంతా సాడ్ గా డల్ గానే ఉండాలా, ఫెయిల్యూర్స్ గా ఆబ్స్టకల్స్ గానే ఉండాలి. రైట్? ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం అదృష్టాని కోసం? ఒకవేళ మీ కనుక మ్యాజికల్ పవర్స్ ఉండి మీరు అనుకున్నప్పుడు అదృష్టం వచ్చేలాగా చిక్కే భాగ్యం దొరికితే మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం వినటానికి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. అలాంటిది ఒకటి ఉందా నిజంగా? అలాంటిది సాధ్యం అవుతుందా? ఎస్. కాన్షియస్నెస్ ఒక పవర్ ఏమంటే నీ లక్ని నువ్వు ఏర్పరచుకోవచ్చు. ఈ విశ్వము నీకు అనుకూలంగా జరిగేలాగా నువ్వు ఏర్పాటు చేసుకోవచ్చు. నువ్వు అలాగా మౌల్డ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే when you live in a state of beautiful state or when you live in one consciousness, you have the magical power to create synchronicities or miracles in your life. మనం ఎప్పుడైతే మనోహర స్థితిలో ఉండటం ప్రారంభిస్తామో ఈ విశ్వం అంతా కూడా ఒక చెస్ బోర్డ్ లాగా పనిచేస్తుంది. చెస్ బోర్డ్ లో కనుక ఆ గేమ్ ని నువ్వు కరెక్ట్ గా ప్లే చేయడం నేర్చుకున్నప్పుడు, కాయిన్స్ ని రైట్ గా మూవ్ చేసినట్లయితే యు ఆర్ ద ఛాంపియన్ ఇన్ ద చెస్. లైఫ్ అనే చెస్ బోర్డ్ లో నువ్వు కనుక బ్యూటిఫుల్ స్టేట్ లో ఉండి ఆ యూనివర్స్ కి నువ్వు కరెక్ట్ గా కమ్యూనికేట్ చేసినప్పుడు నీకు నువ్వు అనుకున్నవన్నీ యూనివర్స్ అలాగా అమరుస్తుంది, అలాగా ఏర్పరిచి నీకు ఎప్పుడు కూడా సింక్రోనిసిటీస్ లేదా మిరాకిల్స్ జరిగేలాగా చేస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు బ్యూటిఫుల్ స్టేట్ లో ఉన్నప్పుడు భగవంతుని అనుగ్రహం
ఆ జగన్మాత వాసవి దేవి యొక్క అనుగ్రహము మనతోనే ఉంటుంది ఎప్పుడు కూడా. నేను ఈ కాల్ స్టార్ట్ చేసేకి ముందు కవిత గారితో నేను ఒకసారి మాట్లాడాను. ఈ ప్రోగ్రామ్ కోసం నన్ను పవిత్ర గారు కాన్ కాల్ లో పెట్టినప్పుడు నేను మాట్లాడాను. ఆమె నాకు చెప్పారు, ఏమోనమ్మా ఈ మధ్య నాకు అనిపిస్తుంది ఆ ఆ దేవత, ఆ జగన్మాత నా పక్కనే ఉండి నా జీవితం అంతా నడిపిస్తున్నట్లు, నా జీవితాన్ని గమనిస్తూ తనే జాగ్రత్తగా నన్ను చూసుకొని తీసుకొని వెళ్తున్నట్లుంది. ఇంకా నాకేం కావాలో నాకు అర్థం కావట్లేదు జీవితంలో అని చెప్పారు. ఎందుకంటే ఆ అనుభవం కలిగిన ప్రతిసారి, లేదా అనుభవంకి ముందు వెనకాల అంత అనుభవంలో కూడా కవిత గారు తప్పకుండా బ్యూటిఫుల్ స్టేట్ లో ఉన్నారు. ఆ సమయంలో విశ్వంతోనే తను దగ్గరగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఉదయాన్నే మన జీవితంలో ఏదైనా మంచి జరిగినప్పుడు ఏమనుకుంటాం, ఇవాళ ఉదయాన్నే నా ముఖం నేను చూసుకున్నాను కదా, అందుకే నాకు ఇంత బాగా లక్ జరిగింది అనుకుంటాం. కొన్నిసార్లు ఎవరి ముఖం చూసానో నాకు లక్కే లేకుండా పోయింది. మీరు బ్యూటిఫుల్ స్టేట్ లో ఉండటం నేర్చుకున్నప్పుడు ఎవరి ముఖమో చూడాల్సిన అవసరంలా, అయ్యో ఎవరిది చూసానో అని కూడా అనుకోకర్లా. ఎందుకంటే నీ స్థితే నీకు ఒక అద్భుతాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అలా ఏర్పరచడానికి ఈ సోల్సింగ్ మెడిటేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. సోల్సింగ్ మెడిటేషన్ చేసినప్పుడు సైంటిఫిక్ గా ఏం జరుగుతుంది చెప్పాలంటే, మన బ్రెయిన్ పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ ని డియాక్టివేట్ చేసి సింథటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. తద్వారా మీ లోపల ఉన్నటువంటి రష్, మీ లోపల ఉన్నటువంటి యాంగ్జైటీ, మీ లోపల ఉన్నటువంటి స్ట్రెస్, మీ లోపల ఉన్నటువంటి ఫియర్, యాంగర్, ఇవన్నీ కూడా స్లోగా డిజాల్వ్ అయిపోయి మీరు బ్యూటిఫుల్ స్టేట్ లోకి మూవ్ అవుతారు. సెకండ్ థింగ్, ఎవరెవరికైతే సెకండ్ స్టెప్ మనం చేసినప్పుడు హమ్ అని చేసినప్పుడు ఈ పార్ట్ అంతా కూడా సైనస్ గ్లాండ్స్ ఉన్నాయి అని చెప్తారు. అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. చాలా మంది నిద్ర పట్టక నైట్రిక్ ఆక్సైడ్ పిల్స్ కానీ, లేదంటే వాటర్ లో డ్రాప్స్ కానీ, కొంతమంది ఇంకా సివియర్ గా ఉంటే ఇంజెక్షన్స్ తీసుకుంటారు. సో దట్ ప్రశాంతంగా నిద్రపోవచ్చు, థాట్ లేకుండా, బ్యాడ్ డ్రీమ్స్ లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా పడుకోవాలని అలాగ తీసుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆమె అసలు నిద్రపోవటం అనేది చాలా కష్టం తనకి. ప్రాబబ్లీ చెప్పాలంటే వీక్ లో 2 times 3 times నిద్రపోతుంది. రోజు మొత్తంలో ఆమె పడుకునేది ఎన్ని గంటలని తీసుకుంటే మాక్సిమం అంటే 4 hours పడుకుంటుంది. నిద్ర రాదు. ఎందుకంటే తన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక రైల్వే స్టేషన్ లాగా ఉంటుందంట. కంటిన్యూగా ట్రైన్స్ పోతూ ఉంటే ఎలాగ గజిబిజి గజిబిజిగా ఉంటుంది ఆ రైల్వే స్టేషన్, తన బ్రెయిన్ ఎప్పుడు కూడా అంత రష్ గా ఉంటుందంట. థాట్స్ అనే రష్ పోతూ ఉంటుంది. తన వల్ల అవ్వట్లేదు, నిద్ర రావట్లే. నిద్రపోవాలంటే కొంచెమైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి, రైట్? లేకపోతే నిద్ర వస్తుందా మనకి? రాదు. తను ఎప్పుడైతే ఈ సోల్సింగ్ నేర్చుకొని తనకి ప్రాక్టీస్ చేయడం డైలీ స్టార్ట్ చేశారో, సౌండ్లెస్ స్లీప్ నిద్రపోతుందామా. అసలు డిస్టర్బెన్సే లేదు, హాయిగా పడుకుంటుంది. థర్డ్ స్టెప్ మీరు చేసినప్పుడు మీ బ్రెయిన్ ఒక అవేర్నెస్ అనే మోడ్లోకి వెళ్తుంది. సే ఎగ్జాంపుల్, మీరు ఒక డార్క్ రూమ్ లోకి వెళ్తున్నారు టు బ్రింగ్ సమ్ ఐటమ్స్, ఏవో కొన్ని వస్తువులు తేయడానికి. అస్సలు అక్కడ ఎలక్ట్రిసిటీనే లేదండి, మీరు వెళ్ళి తీసుకురాగలుగుతారా? పోనీ అనుకుందాం మీకు తెలుసు ఆ వస్తువు ఎక్కడుందని, వెళ్లే లోపల ఎన్ని దెబ్బలు తగులుతాయి, కాళ్ళకు కానీ, చేతులకు కానీ, తలకు కానీ, మోచేతులకు కానీ తగులుతూ ఉంటే లేదా? అదే మీ చేతిలో ఒక టార్చ్ ఉంది, ఎలక్ట్రిసిటీ లేకపోయినా టార్చ్ ఉంది. అలాంటప్పుడు ఎలా వెళ్తారు? వేసుకుంటారు, నేరుగా ఎక్కడ కావాలో వెళ్తారు, తీసుకుంటారు, వచ్చేస్తారు, లాక్ చేసుకుంటారు, అంతేనా? మీ బ్రెయిన్ అవేర్నెస్ అనే మోడ్ లో ఉన్నప్పుడు మీ లోపల ఏం జరుగుతుంది, ఏం డిస్టర్బెన్స్ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది డిస్టర్బెన్స్, ఏ ఇన్సిడెంట్స్ వల్ల, ఏ ఒక సంభాషణ వల్ల, లేదా ఏం ఆలోచనల వల్ల ఇలా వస్తుందని నువ్వు పక్కన ఐడెంటిఫై చేస్తావు, దాని నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఫోర్త్ స్టెప్ చేసినప్పుడు మనందరం
ఆహం అని మంత్రం పలుకుతున్నాం. అంటే ఏంటి? నేను ఈ పరిమితమైన చైతన్యం కాదు. నేను అనంతమైన చైతన్యము అని అర్థం దానిది. కేవలం మనం చూసేటువంటి ఈ శరీరం మాత్రమేనా మనం? కాదు. ఈ శరీరంలో పంచభూతాలున్నాయి. ఈ శరీరంలో సమస్త విశ్వం దాగి ఉంది. ఈ శరీరంలో బ్రహ్మాండమే ఉంది. సైంటిస్ట్ చెప్తారు. మన ఒక వెంట్రుకని, ఒక చిన్న వెంట్రుకని తీసుకొని మన జనరేషన్స్ ని కనిపెట్టొచ్చంట తెలుసా? మన డిఎన్ఏలో కోడ్ అయి ఉంది. ఎక్కడి దాకా కోడ్ అయి ఉంది? యూనివర్స్ ఎంత పెద్దది, ఎప్పుడు ప్రారంభమైంది, ఏమేం జరిగింది యూనివర్స్ లో అంతా కూడా దాగి ఉందంట మన డిఎన్ఏలో. వాస్తవం చెప్పాలంటే భూమి నుంచి ఆకాశానికి కొన్ని వరుసల్లో బుక్స్ రాయొచ్చంట. అంత ఇన్ఫర్మేషన్ మన డిఎన్ఏలో దాగుందంట. అలాంటి నీ బ్రెయిన్, నీ యొక్క కాన్షియస్నెస్ ఇంత శరీరం మాత్రమే కాదు. నువ్వు చూసే 2 కళ్ళు, జుట్టు, నీ ముఖము, నీ ముక్కు, నీ కళ్ళు, నీ నోరు, నీ చేతులు, నీ కాళ్ళు, ఇది మాత్రమే కాదు నీ శరీరం. నువ్వు గాలి తీసుకుంటున్నావు. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఒకవేళ ప్రపంచంలో ఉన్న చెట్లన్నీ మేము ఆక్సిజన్ ని రిలీజ్ చేయము అంటే మనం ఎక్కడికి పోతామండి? హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సిలిండర్స్ వస్తాయి అసలు? పోనీ కెమికల్ ల్యాబ్ లో వాళ్ళు తయారు చేశారు అనుకుందాం, సరిపోతుందా మనుషులందరికీ? ఒకవేళ అనుకుందాం సూర్యుడు కనుక నేను అసలు క్లోరోఫిల్ ని నేను ఇవ్వను చెట్టుకి అనుకుంటే చెట్లు బ్రతుకుతాయా? పచ్చదనం ఉందా? పచ్చదనం లేకపోతే ఆక్సిజన్ ఎక్కడుంది? మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ మనమే పీల్చి డెఫినెట్ గా మనం చనిపోతాం. Our own carbon dioxide kills many people. It harms our body. That's why you need oxygen. సముద్రం కనుక లేదా నదుల కనుక నేను మనిషికి అసలు వాటరే ఇవ్వను అని అనుకుంటే, ఆ వాటర్ ని సన్ ఎవాపరేట్ చేసి క్లౌడ్స్ గా మార్చి, ఆ క్లౌడ్స్ మళ్ళీ వర్షంగా వస్తే అవేగా మనకి సర్వైవల్ వాటర్ గా. భూమి కనుక మినరల్స్ ని ఇవ్వకపోతే వేర్ ఆర్ వి? మనం బ్రతుకుతున్నామంటే ఎంటైర్ యూనివర్స్ ఇస్ బిహైండ్ అస్. ఫార్మర్స్ లేకపోతే మనం ఎక్కడున్నాం? సో అందుకే చెప్తున్నాము, ఆహం అని చాంట్ చేసినప్పుడు నేను ఈ నిమిత్తమైన ఈ చైతన్యం కాదు, ఈ అనంతమైన చైతన్యం నేను అని చెప్తున్నాం. ఆ అనుభవం నీ లోపల కలగాలి అది ఆ టైంలో. ఆ తర్వాత మన బాడీని, మన కూర్చున్న ప్లేస్ ని, మన చుట్టూ ఉన్న వారిని, అలాగా మన హౌస్ ని, మన స్ట్రీట్, మన స్టేట్, మన డిస్ట్రిక్ట్, మన స్టేట్, మన కంట్రీ, ఇలా అన్నిటినీ ఈ యూనివర్స్ అంతా కూడా ఆ లిమిట్లెస్ కాన్షియస్నెస్ లో డిజాల్వ్ అయిపోయినట్లు, విలీనం అయిపోయినట్లు, ఇమర్స్ అయిపోయినట్లు మనం విజువలైజ్ చేస్తున్నాం. సో దట్ we don't limit to this body alone. We are moving into the limitless consciousness. That's the way you are connected with the universe. You are connected with the divine. You are connected with the cosmic power, cosmic intelligence or universal intelligence. ఆ స్టేట్ లో ఉండి మీరు అడుగుతున్నారు, I wish this to happen in my life. నేను కోరుతున్నాను నా జీవితంలో ఇది జరగాలి అని. యూనివర్స్ హ్యాస్ టు గివ్ యూ దట్ టైం. మీ బిడ్డ వచ్చి మీ గడ్డం పట్టుకొని, ప్లీజ్ మై లవ్ యూ మా, నాకు చాక్లెట్ కొని అమ్మా అని అడిగితే ఏం చేస్తారు మీరు? ఎంత సీరియస్ గా ఉన్నా, ఎంత అప్సెట్ గా ఉన్నా, ఎంత డిస్టర్బ్ గా ఉన్నా, మీ బిడ్డ వచ్చి అడగగానే మీకు తెలియకుండా మీ పెదాలు టైని పైకి వెళ్ళిపోతాయి. రైట్? వెళ్ళిపోయి అలా హగ్ చేసుకొని, ముద్దు పెట్టేసుకొని, మీ బిడ్డకు కావాల్సింది మీరు ఇచ్చేస్తారు. ఎందుకంటే you are in a connected consciousness ఆ టైంలో. You are in a beautiful state.
నువ్వు సోల్ సింక్ చేస్తున్నప్పుడు నీ ఫిజికల్ బాడీలో ఇవి జరుగుతున్నాయి. ఓకే, లెట్ మీ గివ్ లిటిల్ మోర్ సైన్స్ అబౌట్ దిస్. మనం 2 స్టేట్స్ గురించి విన్నాం కదా. మరొకసారి ఈరోజు సోల్ సింక్ చేయడానికి సిద్ధమా మీరందరూ? ఈ అండర్స్టాండింగ్ తో ఈ సైన్స్ తెలుసుకొని చేయడానికి రెడీనా? ఐ హోప్ మీరు అందరు వింటున్నారు అనుకుంటున్నాను. ఎస్, పీపుల్ ఆర్ రెస్పాండింగ్ అప్తిజీ. ఎస్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నారు మల్లికా గారు. సూపర్ మ్యామ్ అంటున్నారు సీమా నరేంద్ర గారు. అలా అందరూ దే ఆర్ ఆల్ రెస్పాండింగ్. థ్యాంక్ యూ. సో మనం సఫరింగ్ స్టేట్ లో ఉన్నప్పుడు యాక్చువల్గా ఏమవుతుందో మన బ్రెయిన్ గమనిద్దాం. వి హ్యావ్ 2 brains. దిస్ ఇస్ కాల్డ్ లోవర్ బ్రెయిన్. ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ పైన మిడ్ ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అంటాం, దీన్ని అప్పర్ బ్రెయిన్ అని చెప్తాం. ఈ లోవర్ బ్రెయిన్ లో రెప్టీలియన్ బ్రెయిన్ అని చెప్తారు. ఇది వచ్చేసి ఆది కాలంలో లైక్ అవర్ యాన్సిస్టర్స్ ఆర్ ఏన్షియంట్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళకి హౌస్ లేదు, వాళ్ళకి షెల్టర్ లేదు. సో వాళ్ళందరూ ఫారెస్ట్ లో ఉండేవారు. వాళ్ళకి ఫుడ్ అంతా ఎలాగా, యానిమల్స్ ని హంట్ చేసుకునేది లేదా రూట్స్ దొరికే వాటిని తినటం. వాళ్ళు పడుకుంటున్నప్పుడు న్యాచురల్ గా ఒక సర్వైవల్ థ్రెట్ ఉంటుంది, అంటే బ్రతకడం కోసం ఒక భయం అనేది ఉంటుంది. నన్ను ఏ జంతువు వచ్చి తినేస్తుందో, లేదంటే ఎవరు వచ్చి నన్ను ఏం చేసేస్తారో, ఎక్కడి నుంచి ఏ సింహం పడుతుందో, ఏ చెట్టు నా మీద పడుతుందో అని అక్కడ ఒక భయం అనేది కాన్స్టెంట్ గా వాళ్ళ లోపల ఉంటుంది. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి వాళ్ళు ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాల. ఆ టైంలో మన లోపల ఫియర్ కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, ఈ భావాలు అనేది వచ్చినప్పుడు మన ఈ యొక్క లోవర్ బ్రెయిన్, ఈ రెప్టీలియన్ బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా యాక్టివ్ గా పనిచేస్తుంది. మన సఫరింగ్ స్టేట్స్ అన్ని అరెస్ట్ అయ్యేది రెప్టీలియన్ బ్రెయిన్ నుంచి. ఓకే, ఈ అప్పర్ బ్రెయిన్ ఉంది. ఇది దేనికి అవసరం ఉంటుంది? ఈ అప్పర్ బ్రెయిన్ వచ్చి a state of love, a state of calm, a state of peace, a state of connection, a state of vision, a state of responsibility, a state of gratitude, a state of connectedness, compassion. I mean, కరుణ అనే స్థితి, ప్రేమ అనే స్థితి, ఒక ధైర్యం అనే స్థితి, ఒక ఏకాగ్రత అనే స్థితి, ఒక ధ్యేయం అనే స్థితి, ఒక కృతజ్ఞత అనే స్థితి, ఒక అనుసంధానం అనే స్థితి, ఈ స్థితిలకి ఇది రెస్పాన్సిబుల్. అల్టిమేట్ గా భగవంతుడితో ఏకమయ్యే స్థితి కూడా అప్పర్ బ్రెయిన్ కి సంబంధమైంది. మన డే టు డే లైఫ్ లో మనం ఏ బ్రెయిన్ నుంచి ఫంక్షన్ చేస్తున్నాం చెప్పండి? నేను అడుగుతున్నాను, కవిత గారు ఏంటమ్మా ఎవరు రెస్పాన్స్ ఇవ్వలా? టక్కున ఒక భయం వస్తుంది లోపల. హే, లైవ్ లో కదా ఉన్నాము, ఎలా తనకు కనిపిస్తుంది రెస్పాన్స్ అనే థింకింగ్ రాదు నెమ్మదిగా. నేనేదైనా పొరపాటు చేసేసానా? మన ఇంట్లో ఎవరైనా మనల్ని వచ్చి ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మన న్యాచురల్ గానే ఒక బెదురు లేదా ఒక అదురు, ఒక భయం వస్తుందా లేదా? ఈ భయం ఎవరికి రావాలా? అడవిలో ఉన్న అడవి జాతి వాళ్ళకి రావాలా, ఆదివాసులకి రావాలా. ఎందుకంటే ఏ పెద్ద పులి వస్తుందో, ఏ సింహం వస్తుందో, ఏ చీతా వస్తుందో, ఏదొచ్చి నన్ను తినేస్తుందో అనే దానికి భయం ఉండాలి. మన ఇంట్లో ఉన్న మన వాళ్ళు అడుగుతుంటే, మీ అత్త మామ, మీ అమ్మ నాన్న, మీ సిస్టరు, మీ బ్రదర్, మీ హస్బెండ్, వీళ్ళు అడుగుతుంటే, మీ పేరెంట్స్ అడుగుతుంటే ఎందుకు భయం రావాలా? ఎందుకంటే మన బ్రెయిన్ లో ఈ లోవర్ బ్రెయిన్, రెప్టీలియన్ బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే ఏ చిన్న విషయమైనా భయం వస్తుంది లోపల, కంపారిజన్ వస్తుంది, పోల్చుకోవటం వస్తుంది, వెంటనే స్ట్రెస్ అయిపోతున్నాం, దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీ బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కడ ఉండాలి? మీరు హ్యాపీగా, జాయ్ఫుల్ గా, పీస్ఫుల్ గా ఉండాలి అని అంటే లోవర్ బ్రెయిన్, అప్పర్ బ్రెయినా? అప్పర్ బ్రెయిన్ పని చేయాలా? మీ బిడ్డ వచ్చి తన ఒక ప్రోగ్రెస్ కార్డ్ మీకు చూపిస్తున్నాడు, మీరెందుకు భయపడాలా?
వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయో, వీడు నా పరువు ఉంచాడా, తీసేసాడా, ఏం చేశాడని భయపడక్కర్లా. వావ్, నా బిడ్డ తీసుకొని వచ్చి నాకు మార్క్స్ చూపిస్తున్నాడు, వాడు అచీవ్మెంట్ చూపిస్తున్నాడు అని చెప్పి హ్యాపీగా ఉండాలా, ఎక్సైటెడ్ గా ఉండాలా. లేదా మీ హస్బెండ్ మీకు ఒక సస్పెన్స్ పార్టీ ఏర్పరిచారు, లేదా మీకు గిఫ్ట్ తీసుకొచ్చారు, వావ్, థ్రిల్లింగ్ గా ఉండాలి. అదొక జాయ్ ని తీసుకొని రావాలా. కానీ మనం అలాగ ఉన్నామా? ఎప్పుడు ఆ లోవర్ బ్రెయినే యాక్టివ్ గా ఫంక్షన్ చేసి ప్రతి దాన్ని కూడా డిస్గస్టింగ్ గా చేస్తుంది. ఐ మీన్ డిస్ఇంట్రెస్టింగ్ గా చేస్తుంది. హ్యాపీనెస్ లేకుండా చేస్తుంది. మీరు సోల్ సింగ్ చేసినప్పుడు రిమెంబర్, మీ లోవర్ బ్రెయిన్ నుంచి యాక్టివిటీ అప్పర్ బ్రెయిన్ కి మారుతుంది. మీ బాడీలో ఉన్న పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్, దానికి కారణం సఫరింగ్ స్టేట్స్ కి వెళ్ళడానికి. మీరు సోల్సింగ్ చేసినప్పుడు ఆ సిస్టమ్ కాకుండా సింథటిక్ నర్వస్ సిస్టమ్ పనిచేసి మీరు కామ్, పీస్, జాయ్, సైలెన్స్, లవ్, గ్రాటిట్యూడ్ అనే స్టేట్ లోకి మిమ్మల్ని పుష్ చేస్తుంది. అంతేకాకుండా మీ బ్రెయిన్ ని, ఫిజికల్ నర్వస్ సిస్టమ్, మీ బాడీని అంతటిని కూడా కామ్ చేస్తుంది. అందుకే సోల్సింగ్ ప్రాక్టీస్ అంత ఇంపార్టెంట్. యూనో, చాలా మంది సోల్సింగ్ గ్రూప్స్ గా ఫామ్ అయిపోయి సోల్సింగ్ ని నేర్పిస్తూ ఉంటారు. లైక్ ఆంధ్రాలో తీసుకున్నట్లయితే విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం, విజయవాడ, ఇలాగ వరంగల్, హైదరాబాద్ ప్లేసెస్ లో వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళి వాళ్ళు సోల్సింగ్ కొత్త వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే చూస్తూ ఉంటారు, వాకర్స్ క్లబ్ అని చెప్పి, తర్వాత మార్నింగ్ జాగింగ్ గ్రూప్స్ అని, లేదంటే యోగా గ్రూప్స్ అని, ఇలాగా చాలా గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి వెళ్ళి నేర్పిస్తున్నారు. విమెన్స్ క్లబ్స్ లోకి వెళ్ళి. ఎందుకు? సో దట్ ప్రతి మనిషి ఈరోజు ఎవ్రీ సెకండ్ సఫరింగ్ లోనే కదా ఉన్నారు, ఒక స్ట్రెస్ లో, ఒక భయంలోనే కదా ఉన్నారు. ఈ సోల్సింగ్ నేర్పించడం వల్ల దే ఆర్ కమింగ్ ఇన్ టు కామ్ స్టేట్, దే ఆర్ కమింగ్ ఇన్ టు పీస్ స్టేట్, దే ఆర్ కమింగ్ ఇన్ టు లవింగ్ స్టేట్, దే కమింగ్ ఇన్ టు కనెక్షన్ స్టేట్. ఆ స్టేట్ లో ఉండి మనం వర్క్ చేసినప్పుడు మనకేంటి ప్రాబ్లం? ఇంకా ఒకే పొరపాటున ఒక తప్పు చేసాం అనుకోండి, ఆ తప్పేమి మనని జైల్లో పెట్టే అంత నేరాలు చేయలే, తప్పు చేయలే. సరే అనుకుందాం, ఈరోజు మన కవి మన మన ఈ వాసవి క్లబ్ మెంబర్స్ లో ఎవరో ఒకరు అనుకుందాం, ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ నేమ్, ఐ డోంట్ రిమెంబర్ అందర్ నేమ్స్, సో ఐఎమ్ సీయింగ్ ఓన్లీ కవితజ్ అండ్ పవిత్రజ. వాళ్ళిద్దరి పేర్లు తీసుకుంటే డోంట్ ఫీల్ బ్యాడ్, వాళ్ళిద్దరే నాకు ఇక్కడ ఎదురు కనిపిస్తున్నారు నేమ్స్. సో అనుకుందాం, సమ్ సునీత గారు అనే ఆమె ఈరోజు వంటలో కారం ఎక్కువ వేసేసారు, కొంచెం కారం ఎక్కువ పడింది అంతే కదా. దానికి మనం ఎంత భయపడిపోతున్నాం, ఏదో సింహం ఎదురుగా వచ్చినంత భయపడిపోతున్నాం మనం. మో, ఇంత కారం అయిపోయింది, ఇంట్లో వాళ్ళు ఏమనేస్తారు? ఇట్స్ ఓకే, దానికి అంత భయపడాల్సిన అవసరం లా. ఓకే, నీ బిడ్డ ఒకసారి తక్కువ మార్క్స్ వచ్చాయి, ఫైన్, వాడేమి క్రైమ్ యాక్షన్ చేయలేదండి. ఓకే, నీకు నీ ఒక తోడి కోడలికి చిన్న క్లాష్ అయ్యింది, మనస్పర్ధ జరిగి ఇద్దరి మాట జరిగింది, ఫైన్, తప్పు చేశాం, ఓకే, సరిదిద్దుకుందాం దాన్ని. అంతేకాని మనకైనా పాకిస్తాన్ ఇండియా మధ్య వార్ జరిగిందా? తోడికోడల మధ్య ఒక చిన్న మాట అయితే పాకిస్తాన్ ఇండియా వార్ లాగా ఫీల్ అవుతాం మనం. యు రిమెంబర్, మీకు అర్థమవుతుందా ఎలాగ మీ లోవర్ బ్రెయిన్ మిమ్మల్ని టేక్ ఓవర్ చేసి మీ లైఫ్ అంతా మిజరబుల్ చేసి సఫరింగ్ స్టేట్ లోనే ఉంచుతుంది. అందుకే ఇన్ని హెల్త్ ఇష్యూస్ తెలుసా మీకు. మీరు బ్యూటిఫుల్ స్టేట్ లో ఉండటం స్టార్ట్ చేయండి, ఐ టెల్ యూ, యువర్ బాడీ హీల్స్ జస్ట్ లైక్ దట్, ఫాస్ట్ గా హీల్ అయిపోతుంది. Are you ready for that? Shall we go into soul sync practice today again? Okay. Yes, thank you. వెన్ను నిఠారుగా పెట్టుకొని కూర్చోండి. నేను స్టెప్స్ చెప్తూ ఉంటాను. I'll also play the music here. స్ట్రైట్ గా కూర్చోవాలా?
మీ 2 చేతులు చూపుడు వేలు బొటన వేలు తాకించి కాళ్ళ మీద ఉంచుకుంటారు. ఐ థింక్ మీకు గుర్తుందని అనుకుంటున్నాను. 8 స్టెప్స్ లో ప్రతి స్టెప్ లో కూడా మనం 8 టైమ్స్ బ్రీతింగ్ తీసుకుంటాము. ఫస్ట్ టైం కాన్షియస్ బ్రీతింగ్ తీసుకుంటారు. అంటే మీరు తీసుకున్న శ్వాస కన్నా వదిలే శ్వాస ఎక్కువగా ఉండాల. రిమెంబర్, మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ స్టమక్ బలూన్ లాగా ముందుకు రావాలా. శ్వాస వదిలేటప్పుడు అలాగే లోపలికి వెళ్ళి మీ లంగ్స్ మీ చెస్ట్ ముందుకు వస్తుంది. ఓకే, కాన్షియస్ బ్రీతింగ్ అంటారు. ఇట్ హ్యాస్ ఎనార్మస్ పవర్. సెకండ్ స్టెప్ లో 8 టైమ్స్ తీసుకుంటాం. చేతులని ఇలాగా ట్యాప్ చేస్తూ 8 టైమ్స్. ఇది ఎందుకు చేస్తున్నాము? ఈ యొక్క స్టార్టింగ్ లో నర్వస్ సిస్టమ్స్ కు ఉన్నటువంటి ప్లక్సెస్ ఇక్కడ ఉంటాయి. మీ ఎంటైర్ బాడీ యొక్క నర్వస్ సిస్టమ్ కి ప్లక్సెస్ ఇక్కడ ఉన్నాయి. మీరు ఇలా ట్యాప్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ గెట్ యాక్టివేటెడ్. ఓకే, 8 టైమ్స్ మనం చేస్తాము. సెకండ్ టైం కూడా ఇన్హేల్ చేస్తాం. ఎక్సేల్ చేస్తున్నప్పుడు తుమ్మెదిలాగా శబ్దం చేస్తాం. థర్డ్ టైం ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేసే కన్నా ముందు న్యాచురల్ గా కలిగే పాజ్ ని మనం గమనిస్తాం. 8 టైమ్స్. ఫోర్త్ టైం ఇన్హేల్ చేస్తాం. ఎక్సేల్ చేసేటప్పుడు అని ఇంటర్నల్ గా చెప్తాం. జీ, సారీ టు ఇంటరప్ట్. సంధ్య మాకం గారు అడుగుతున్నారు, ఆ పాజ్ అనేది ఎలా అబ్జర్వ్ చేయాలి అని. ఆ స్టెప్ వాళ్ళకి అర్థం కాలేదు. కెన్ యూ ప్లీజ్? ఎస్, మీకు స్టార్టింగ్ లో కొంచెం సంధ్యాజీ కష్టం అవ్వచ్చు. మనం ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేసినప్పుడు మనం స్టాప్ చేయకూడదు. న్యాచురల్ గానే అది కలుగుతుంది. ఐ కెన్ సే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఉంటుందేమో, దానిని మనం అబ్జర్వ్ చేయాల. యాజ్ యూ కీప్ డూయింగ్ మీకు అర్థమైపోతుంది, మీరు దాన్ని గమనించగలుగుతారు. ఓకే, సో ఫిఫ్త్ స్టెప్ లో చూపుడు వేలు బొటన వేలుని తాకించి ఉంచి మనం విజువలైజ్ చేస్తాం, కల్పన చేస్తాం. మన బాడీ ఇదంతా కూడా, యూనివర్స్ అంతా కూడా మన ఎదురుగా ఉన్న లైట్ లో ఇమ్మర్స్ అయిపోతున్నట్లు చేస్తాం. సిక్స్త్ స్టెప్ లో ఏదైనా ఒక కోరిక కోరుకుంటాం. రెడీ టు డూ? సో సిట్ స్ట్రైట్. విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ స్టెప్. మొదటి స్టెప్ తో ప్రారంభిస్తాము. 8 సార్లు చేతి వేళ్ళని మారుస్తూ శ్వాస తీసుకొని వదిలిన ప్రతిసారి చేతి వేళ్ళని మార్చాలి. 8 సార్లు శ్వాస తీసుకొని వదులుతాం. ప్లీజ్ స్టార్ట్.
సెకండ్ స్టేజ్లోకి వెళ్తాము. ఇన్హేల్ చేసి శ్వాస తీసుకొని గాలి వదిలేటప్పుడు తుమ్మెదలాగా శబ్దం చేస్తాం. థర్డ్ స్టెప్, శ్వాస తీసుకొని వదిలే కన్నా ముందు కలిగి ఆ చిన్న విరామంని గమనిస్తాము. 8 సార్లు చేస్తారు చేతి వేళ్ళని మారుస్తూ. ఫోర్త్ స్టెప్, 8 సార్లు చేతి వేళ్ళని మారుస్తూ శ్వాస తీసుకొని వదిలేటప్పుడు మనస్సులో ఆహం అని మంత్రాన్ని పలుకుతారు.
ఫిఫ్త్ స్టెప్, మీ చూపుడు వేలు బొటన వేలు తాకించి అరచే ఆకాశాన్ని చూపుతూ అలాగే ఉంచి మీరు మీ శరీరము, మీరు కూర్చున్న స్థలం, మీ చుట్టూ ఉన్నవారు, మీ చుట్టూ ఉన్నదంతా, అలా ఈ ప్రపంచం అంతా కూడా మీ ఎదుటగా ఉన్న బంగారు కాంతిలో ఏకమైపోతున్నట్లు కల్పన చేయండి. మీరు అవధులు లేని, పరిమితాలు లేని అనంతమైన చైతన్యంతో ఏకమవుతున్నట్లుగా భావించండి. ఈ అనంతమైన చైతన్య స్థితిలో ఉండి మీరు హృదయపూర్వకంగా ఏదైనా ఒక కోరిక కోరండి. అది ఇక్కడే ఇప్పుడే జరుగుతున్నట్లుగా భావిస్తూ మీరు హృదయపూర్వకంగా కోరండి. మీరు సంసిద్ధమైనప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి చిరునవ్వుతో. ఐ హోప్ మీరందరూ చేశారనుకుంటున్నాను. ఆప్తిజీ కంటిన్యూస్ గా 46 మెంబర్స్ కదలకుండా కమెంట్లు పెట్టకుండా కంటిన్యూస్ గా చూస్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఐ వాస్ ఫీడింగ్ మై కిడ్. ఓకే. మై గాడ్, అందరూ ఎంత డెడికేటెడ్ గా
చేస్తున్నారు అంటే చాలా సంతోషం అవుతా ఉంది. మీ డిటర్మినేషన్, మీ కమిట్మెంట్, మీ సేవా భావన వాళ్ళకి రీచ్ అవుతా ఉంది. ఐఎమ్ సో మచ్ హ్యాపీ. పవిత్ర గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆప్తిజీ నిజంగా చెప్తాను, మా మెంబర్స్ కి రీచ్ అవుతా ఉంది మీరు చెప్పే ప్రతి ఒక్క మాట. ఐ కెన్ అష్యూర్ 21 days 22 days లోపల వాళ్ళ లైఫ్ లో మెరాకల్ అయ్యే అవుతుంది. నాకు ఆ Yeah. నమ్మకం. తప్పకుండా అండి. తిరిగా రేపు 3:30 కదా ఆప్తిజీ గారు? రేపు 3:30 కండి. ఓకేనండి. షెల్ వి ఎండ్ ద సెషన్? Yes. Can we just give 1 or 2 feedback, GK Kavita Yeah. garu? చెప్పండి మీరు చెప్పండి పవిత్ర గారు. మీరు చెప్పండి. నేను ఫీడ్బ్యాక్. యా, ఓకే, మీరే చెప్పండి. ఓకే. కమెంట్స్ ఆమెకు చెప్తాను. ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ లో ఏం జరుగుతా ఉంది అని చెప్తాను. వాట్సాప్ గ్రూప్ లో ఎవ్రీ వన్ ఆర్ రెస్పాండింగ్. పవిత్ర గారు కూడాను విట్నెసింగ్. పవిత్ర గారు మీరు ఉండరు కదా అక్కడ? అవునవును, డెఫినెట్ గా. మెసెంజర్ లా అక్క నేను నెమ్మదిగా నిద్రపోతున్నాను, నా పక్కల ఏనుగు వచ్చి శబ్దం చేస్తాను, నాకు నిద్ర నాకు డిస్టర్బ్ అవుతా ఉండలేదు అని ఒక చెప్పింది. నిజంగా నాకెంతో సంతోషం అవుతా ఉంది. మనం ఎప్పుడు చెప్తాం కదా, ఒకరి అన్నము మనము గ్రాప్ చేయరాదు, ఒక నిద్రని చెడగొట్టరాదు అని. మనం వాళ్ళకి నిద్రిస్తున్నాం. నిద్ర అనేది దాని వాల్యూ చూపిస్తున్నాం. ఇంకొక అమ్మాయి చెప్తుంది, అక్క నాకు మా అత్తగారు ఏం చెప్తున్నాను నాకు ఖుషి అవుతా ఉంది అక్క. మొదలైతే ఆ అత్తమ్మ చెప్తా ఉంటే నేను డిస్టర్బ్ అవుతా ఉంటుంది. నో మా అత్తమ్మ కరెక్ట్ అక్క, మా అత్తమ్మ చెప్పిందే కరెక్ట్, నేను అత్త మాట వింటున్నానక్క అంటా ఉంది. యాక్చువల్లీ మెరాకల్ అయింది ఏమి అంటే తన్ని తాను క్లీన్ గా మైండ్ లో అర్థం చేసుకోండి. తను కూల్ మైండ్, మీరు చెప్తారు కదా స్టేటస్ ఆఫ్ మైండ్ అని, తను కూల్ మైండ్ లో ఉంది, బ్యూటిఫుల్ స్టేటస్ లో ఉంది. మొదలు డిస్టర్బ్ గా ఉండే. వండర్ఫుల్. I'm so much happy. In fact, our entire family will be more happy now. Wonderful. ఇక్కడ ఇక్కడ ఒక అమ్మాయి అడుగుతా ఉంది, శ్వేత బిఎస్ అని, అక్క ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లోయర్ బ్రెయిన్ అగైన్ అంటుంది తను. షూర్, రేపు కాల్ లో మరొకసారి రివైజ్ చేస్తాను. ఓకే, రేపు చెప్తారు కదా. ఓకే. కీర్తికా శెట్టి రియలీ ఎక్సలెంట్ ఫీలింగ్ అంటుంది అమ్మాయి. సోను శ్వేత రియలీ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫీలింగ్ అంటుంది. సింధూజ కైలాష్ ఎక్సలెంట్ అంటున్నారు. అశ్విని గుడిసాగర్, ఎస్ దిస్ ఇస్ మై ఫస్ట్ క్లాస్. ఇన్ఫాక్ట్ 2-3 క్లాసెస్ నుంచి తను ఉండిండలేదు, బట్ ఫస్ట్ క్లాస్ వచ్చాను. లక్ష్మీ లక్కీ గారు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. మ్యామ్ జాయిన్ మీ టు ద వాట్సాప్ గ్రూప్ అంటున్నారు మహాలక్ష్మి గారు. ఓకే. సుధా పెంచూరి గారు డన్, థ్యాంక్ యూ అంటున్నారు. క్యాన్ యూ జాయిన్ మీ వాట్సాప్ గ్రూప్ అంటున్నారు మీరా టి రాజు గారు. మా పూర్ణిమ చిద్విలాస్ గారు, ద వండర్ఫుల్ లేడీ, నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్, హ్యాడ్ ఎ నైస్ డివైన్ ప్రెజెన్స్. పూర్ణిమ గారి గురించి చెప్పాలా, వాళ్ళు నిన్న నాకు ఈ మెసేజ్ పెట్టి, కవిత యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ థింగ్, ఆప్తిజీ గారిని నువ్వు గ్రూప్ కి తెచ్చింది అని. నిజంగా వాళ్ళు షీఈ్ వెరీ వెరీ చాలా నాలెడ్జబుల్. మా పూర్ణిమ గారు మా కాన్సెప్ట్ అంతా హెల్ప్ చేస్తారు, ఎస్పెషల్ డివైన్ కాన్సెప్ట్ కి పూర్ణిమ గారు హెల్ప్ చేస్తారు. వాళ్ళు మీ గురించి చెప్తా ఉన్నప్పుడు నాకు ఎంత సంతోషం అయిపోయా. పవిత్ర గారు చాలా మంచి రైట్ చాయిస్ అనుకుంటున్నాను నేను. చాలా థ్యాంక్స్. ఇట్ వాజ్ బ్లిస్ఫుల్ అంటున్నారు ఆప్తిజీ గారు, మల్లిక గారు. ఇంకొక వండర్ఫుల్ లేడీ రాధా గారు ఫ్రమ్ మైసూర్, ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. సో ఎంత సంతోషం అయితా ఉందో. మా అమ్మాయిలందరూ ఖుషిగా ఉంటారు, వాళ్ళ హెల్త్ ఖుషిగా ఉండాలా, ప్రొడక్టివ్ గా యోచన చేయాలా, ఏమైనా ప్రీఆక్యుపైడ్ చేసుకోరాదు, వాళ్ళు డిస్టర్బ్ కారాదు, వాళ్ళ ఫ్యామిలీని అంతా ఖుషిగా పెట్టుకోవాలా. సో దే కెన్ రూల్ ఎంటైర్ వరల్డ్. కవితజీ వీళ్ళంతా ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు నేను తెలుసుకోవచ్చా? ఫేస్బుక్ మాది AVLG అని ఆర్యవైశ్య లేడీస్ గ్రూప్ అని ఉంది.
అంటే ఏ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి? ఓ అట్లా ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక అక్కడ చెప్పే కవుదండి. వీళ్ళు ఇక్కడి నుంచి చూడండి, ఇప్పుడు రాధా అనే వాళ్ళు మైసూర్ నుంచి, కార్తికా శెట్టి తను ఆంధ్ర నుంచి. ఓకే. సో చెప్పే కయ్యలేదు. ఎలా అంటే యా, సో నైస్ కవితజీ. సో మనము డైరెక్ట్ గా ఇండైరెక్ట్లీ ఒక ఫ్యామిలీని మనము ఖుషి పెడుతున్నాం. అవునండి. ఫ్యామిలీ అంటే ఇట్స్ ఏ సిస్టమ్. ఇట్స్ ఎ హ్యూజ్ ఫ్యామిలీ. యా, సో అందరూ ఖుషిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఖుషిగా డిసిజన్ తీసుకోవాలా, అందరు రిలేషన్షిప్ గట్టిగా ఉండాలా, అంత చాలండి. తప్పకుండా అండి, ఉంటారు. థ్యాంక్స్ ఆప్తిజీ గారు. వి విల్ ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అయ్యో పవిత్ర గారు, మీరు Thank you. తీసుకోవడానికి ఇది అయిందండి. ఎండ్ అండి. Okay.